ప్రియమైన దేవుని సంగమా, ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలాగున్నారు? బాగున్నారా? శోధనలో శ్రమలలో పడకుండా దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ దేవునికి నమ్మకమైన వారుగా ఉంటూ మీరు ప్రభువులో ప్రభు సహవాసములో మీ జీవితాలు కొనసాగించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలను మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఫరో రాజు దగ్గర మోషేను దేవుడు నిలబెట్టుకొని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించాడు. కాబట్టి మోషే ఇజ్రాయేలు ప్రజలకు చెబుతున్న శ్రేష్టమైన మాట ఏంది అంటే, మనము వెంబడించే దేవుడు, మనం ఆరాధించిన దేవుడు, కృప చూపు దేవుడు, నమ్మదగిన దేవుడు. చూచారా, దేవుడు తన కార్యముల చేత మనలను తృప్తిపరచునట్లుగా, తన కార్యముల చేత మనల్ని బలపరచునట్లుగా మోషేను దేవుడు నిలబెట్టి తన ప్రజలకు ఎలాంటి కార్యాలు చేశాడో ఈరోజు నిన్ను నిలబెట్టుకుని నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య తన కార్యములు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు జరిగిస్తాడు అంటే, మోషే దేవుని నమ్మాడు కాబట్టి మోషేను దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నువ్వు నమ్మకమైన వాడు అంటున్నాడు. అంటే మోషే దేవుని నమ్మెను, దేవుడు మోషేను నమ్మాడు కాబట్టి నా ఇల్లు అంతటిలో నువ్వు నమ్మకమైన వాడు. ఎంత గొప్ప ఆత్మతో, ఆత్మ సంబంధమైన మాటతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరో రాజు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా మోషే దేవుని నమ్మాడు కాబట్టి మోషేను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. శ్రేష్టమైన వాడిగా దేవుడు వాడుకున్నాడు. దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మలుచుకున్నాడు. పిల్లరా, మోషే దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ చేతి కర్ర క్రింద పడై. పిల్లరా, అది మోషే అన్నాడు చూడగా. ఎప్పుడు దేవుడు చెప్పాడో కర్రని కింద పడేశాడో ఆ కర్ర పాముగా మారిపోయిందండి. చూచారా, దేవుని నమ్మితే దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. మా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, మనము దేవునిలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అంటే మొదటిగా నీవు దేవుని నమ్మాలి, దేవుని వాక్యమును నమ్మాలి. మోషే దేవుడు పిలిచినప్పుడు దేవుడైన యెహోవా మోషేకు బాధ్యత అప్పచెప్పుతున్నప్పుడు మోషే ఒక చక్కని మాట దేవునితో అంటాడు, అయ్యా, నేను నోటి మాంద్యము గలవాడును. సరిగా మాటలు రావు, నాకు నోటి మాంద్యత ఉంది, నత్తిపోతుంది. ఆ మాట అర్థం కాదు ఎదుటివారికి. కాబట్టి
నువ్వు ఇచ్చే బాధ్యత నేను చేయలేను అని మోషే దేవునికి సమాధానం చెప్తాడు. చెప్పి అంతతో ఊరుకోడు. దేవుడు ఎందుకు నన్ను నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నాడో ఆ విషయమైన నమ్ముతున్నానని దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టే మోషే చేతి కర్ర పాముగా మారిపోయింది. మళ్ళా దేవుడు అంటున్నాడు, పాముగా ఫరో దగ్గర తిరుగుతున్నటువంటి నీ చేతి కర్ర పామైంది కదా, దాన్ని మళ్ళా నువ్వు పట్టుకో అంటున్నాడు. ఏమండి, ధైర్యం చాలిద్దా? ధైర్యం ఉండిద్దా? చాలా ఆలోచన చేయండి. కర్ర పాము అయిపోయింది. అది ఫరో కళ్ళతో చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, పావును పట్టుకో అన్నాడు. దేవుడు మోషేకి చెప్పగానే మోషే దేవుని నమ్మాడు కాబట్టి ఆ పాకుతున్న పామును పట్టుకున్నాడు. అది మళ్ళా యథాప్రకారం అతని చేతి కర్రగా మారిపోయింది. చూచారా? దేవుని నమ్మితే సొమ్ము దేవుడు చేస్తాడు. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మరి మా చర్చిలో మా సహోదరి మేరమ్మ గారని, ఆ పేరు లక్ష్మి, అయితే రక్షించబడి సంఘంలో చేర్చబడింది. బాప్తీసం ఇచ్చాం, ఒక మేరమ్మ అని పేరు పెట్టాం. గత 15-20 రోజుల నుంచి ఆమె బాగుంట్లా, చాలా కంగారు అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది, చూయించుకుంది. మా నీకు స్ట్రోక్ వచ్చింది, నీకు అర్థమైందా అన్నారట డాక్టర్. ఏమనే తెలియదు, కానీ నాకు గుండె దడదడగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, అందుకని వచ్చానని అంటే ఈసీసీ తీసి నీ గుండె బలహీనమైపోయింది, నువ్వు బలహీనరాలివి, కాబట్టి ఇక్కడ పరికరాలు సరిగా లేవు, గుంటూరు కానీ ఒంగోలు కానీ వెళ్ళి చూయించుకోమని చెప్పి రాశారు. ఒంగోలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒంగోలు డాక్టర్ గారు చూచి, మా నీకు ఎంజియోగ్రామ్ చేయాల్సి వచ్చింది, లేదా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అయినా ఈ టాబ్లెట్లు వాడుకొని మళ్ళా రామని చెప్పారట. చాలా కంగారు పడిపోయింది. అక్కడి నుంచి ఫోన్ చేసింది, ఆశ గారు ఇట్లా ఉందయ్యా అని. నేను అన్నాను, అక్క ఏం భయపడబాకు, ధైర్యంగా ఉండు, దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు అలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు చేస్తాడు, అక్క విశ్వసించు, నమ్ము అని ధైర్యం ఇచ్చి చెప్పాం. చెప్పినప్పుడు నమ్మింది, ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చింది. ఆదివారం ఆరాధనకు వచ్చింది. మళ్ళా మందిరం అంతా శుభ్రం చేసింది. శనివారం చేసి మొత్తం శుభ్రంగా తుడిచింది. చాలా పరిచయం చేసింది మందిరంలో. కానీ తన భర్త ఒప్పుకోట్లా, చాలా బలహీనులుగా ఉన్నావు, అడుగుదల బాగా ఇటుకలు బాగా చర్చిలో పరిచయం కూడా వద్దులే అని కొంచెం ఆమెను ఆపుతూ ఉన్నాడు. కానీ ఆ ఆశ ఏంటంటే, నేను దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడని నమ్మింది. వస్తుంది, పని చేస్తుంది. సరే, అతను అన్నాడు, తన భర్త ఒంగోలు వెళ్ళాం, చిరాల్లో హాస్పిటల్లో చేయించుకున్నాం, లేటెస్ట్గా గవర్నమెంట్లోకి గుండెకి సంబంధించిన డాక్టర్ వస్తాడు, వెళ్ళి చూయించుకుందామని చెప్పి ఏడగూడి వెళ్ళారు. ఆ డాక్టర్ కూడా అన్ని టెస్టులు చేశాడండి. నిన్నటి దినాన అన్ని టెస్టులు చేసి చూచమ్మా ఏమి లేదమ్మా నీకు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కదండి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మోషే నమ్మాడు, కర్ర కింద పడేసాడు, పావు అయిపోయింది. మళ్ళా దేవుడు చెబుతున్నాడు, కర్రను పావును పట్టుకున్నాడు. పావును పట్టుకొని అది మళ్ళా చేతి కర్రగా మారిపోయింది. ఈ దృశ్యమంతా ఫరో రాజు చుట్టూ ఉన్నటువంటి సైన్యం అందరూ చూస్తున్నారు. మంత్రులు, సామంతులు అందరూ చూస్తున్నారండి. ఒకప్పుడు నోరు మాంద్యం కలిగిన వాడు, ప్రతివాడు మాట్లాడలేనటువంటి వాడు. కానీ ఈ రోజున
దేవుని నమ్మి అంబడిస్తుంటే నోరు చెడలింపు వచ్చేసింది. ధారాళంగా మాట్లాడుతున్నాడు. మాటలే కాదు, దేవుడు ఏం చెప్తుంటే ఆ పని చేస్తుంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మోషేకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నాయి. లేరా, నీ స్థితి ఎలాంటిదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ స్థితిగతులు దేవుడు చూడడు. నువ్వు దేవుని నమ్మితే నిన్ను సాక్షిగా, సాధనముగా దేవుడు వాడుకుంటాడు. పనిముట్టుగా, పాత్రగా దేవుడు వాడుకుంటాడు. గొప్ప కార్యము చేత దేవుడు నిన్ను బలపరచువాడుగా ఉంటాడు. గొప్ప కార్యము చేత దేవుడు నిన్ను ఎత్తిపట్టి వాడుకునేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలు, మనం ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, మనము దేవుని నమ్మినట్లయితే, కృపచూపువాడని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అయితే, దేవుడు ఇప్పుడు జరిగించిన కార్యముల కంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సహోదరా, సహోదరి, మనం దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా దేవుని నమ్మి అంబడించగలిగినట్లయితే, దేవుడు నిన్ను ఉన్నతమైన కార్యముల చేత, ఉన్నతమైనటువంటి కృప చేత, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిలో, దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, విశ్వాస సంబంధమైన జీవితము మనము జీవించగలిగినట్లయితే, దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇదే 7:15వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులను చూచారా దేవుడు, కఠినమైనటువంటి వ్యాధుల నుండి దేవుడు నీకు దూరపరిచి నిన్ను శ్రేష్టమైన వానిగా దేవుడు అమర్చుకుంటాడు. ఎప్పుడంటే ఆయన నమ్మినప్పుడు క్షయవ్యాధి, ఏ రోగమైనా దేవుడు తొలగించి నీకు నెమ్మదిని, ఆరోగ్యమును, స్వస్థతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనం ఆయన నమ్మాలి, వ్యక్తులు కాదు నమ్మాల్సింది, మనుషులు కాదు నమ్మాల్సింది. అర్థమైందా? రమేష్ పాష్ గారిని కాదు నమ్మాల్సింది. వ్యక్తులు నమ్మితే మోసపోతావు. వ్యక్తులు నమ్మితే హేళన చేయబడతావు. వ్యక్తులు నమ్మితే నువ్వు అపహాస పాలైపోతావు. వ్యక్తులు నమ్మదు. సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు నమ్మి ఆయన వెంబడిస్తే, మోషేను నిలబెట్టి గొప్ప కార్యమును జరిగించినట్లుగా నిన్ను కూడా నిలబెట్టుకొని గొప్ప కార్యముని ద్వారా జరిగిస్తాడు. గొప్ప మెరకలు, గొప్ప అద్భుతాలు, సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు. పిల్లరా, మిగతా చెబుతూ మా మేరకను దేవుడు స్వస్థపరిచాడు. వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తుంది. ఎంత గొప్ప దేవుడు కదండి. దేవుని కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయముకు గోచరం కావు. ఎంత మేరకలు, ఎంత అద్భుతం. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మాకు దగ్గరలోనే వెళ్ళి చూయించుకుంటే అన్ని టెస్టులు చేశారంట. నీకేమీ అవసరం లేదమ్మా. అంతకుముందు డాక్టర్ యాంజియోగ్రామ్ చేయాలి,
అది ఓపెన్ సర్జరీ చేయాలి, ఇవన్నీ చెప్పుకొచ్చానండి. దేవుని నమ్మి ప్రార్థన చేశాం, దేవుని నమ్మి దేవునికి మొరపెట్టాం. దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆమె పట్ల దేవుడు జరిగించాడు. ఆమె పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా దైవ గ్రంథము ద్వారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. యేసయ్యను నమ్మండి. ఆయన జీవము కలిగిన దేవుడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగండి, దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, యథార్థత కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, పరిపూర్ణమైన మనసుతో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని కార్యములు దేవుడిని పట్ల జరిగిస్తాడు. అది ఎప్పుడైనా నమ్మాలి. నువ్వు నమ్మి దేవుని వెంబడించగలిగితే, వాక్యమును నమ్మి నువ్వు జీవించగలిగినట్లయితే దేవుని కార్యముల చేత దేవుడు నిన్ను బలపరుస్తాడు. పిల్లరా, క్షయవ్యాధి అయినా, చంద్రరోగమైన, ఎలాంటి దీర్ఘకాల వ్యాధులు నువ్వు కలిగి ఉన్నా కూడా ఆయన సన్నిధిలో నమ్మి ప్రార్థన చేయి, నమ్మి మొరపెట్టు, నమ్మి ఆయన దగ్గర నువ్వు కన్నీరు కార్చు. ఆయన గొప్ప కార్యం హల్లెలూయా, గొప్ప మేలు చేత దేవుడు నిన్ను బలపరుస్తాడు. గొప్ప మేలు చేత దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని చేత నువ్వు దీవించబడతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, చేతులు జోడించి మనం చేస్తున్నాను, ముగించబోతున్నాను. అమ్మా, మోషే నోటి మాంద్యము గలవాడైనప్పటికి కూడా మోషేను ఏర్పరచుకున్న దేవుని ప్రణాళిక చాలా గొప్పది. నీవు ఎవరికి పనికి రాకపోయినా, ఎవరు నిన్ను ఉపయోగించుకోకపోయినా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని నమ్ము. దేవుని నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుని సహవాసమును ఎడతెగక నువ్వు కలిగి ఉంటే మోషే ద్వారా అద్భుతములు చేసిన దేవుడు నీ ద్వారా కూడా కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. నీవు దేవునిలో బలమైన వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ద్వేషించిన వారి ఎదుట దేవుడు నిలబెడతాడు. నిన్ను దూషించిన వారి ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను అపహాసం చేసిన వారి ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. అది నమ్మినట్లయితే దేవుడు అలాగ నిన్ను కార్యముల చేత సంతోషపరుస్తాడు. కాబట్టి నీకు నువ్వే దేవునికి సమర్పణ చేసుకో. దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు జీవించు. దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అటు కృప, అటు సమాధానం నువ్వు కలిగి జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందుకొని రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడ, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యాన్ని మీరు కట్టండి, ఫలింపదాయించిన వాక్యానుసారం నడుచున్నట్లుగా, జీవించినట్లుగా వీళ్ళందరినీ బలపరచండి. మోషేను నిలబెట్టి ఫరో దగ్గర వాడుకున్నట్లుగా ప్రభువా, ఇవన్నీ జనంగా ప్రజల మధ్య ప్రభువా, నిన్ను ఎరగని వారి మధ్య ప్రభువా, నిన్ను దూషించే వారి మధ్య ప్రభువా, నిన్ను ఎక్కరించి వారి మధ్య ప్రభువా, బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని నిలబెట్టుకోండి. గొప్ప కార్యం జరిగించమని, దీవించబలపరచమని యేసుని ఇచ్చినాము తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయములకు కూడిన మనందరికీ
దేవాన్ని మరి ప్రతాత్మను సల పరిశుద్ధులకు యూట్యూబ్ కుటుంబ సభ్యులకు నిలిచిన వారందరికీ ఆయన రాకడములతో నడిపించి దీవించి సంరక్షించి కాపాడి